హోల్ అండ్ సోల్ గా అది 16 ఉత్తరాది పార్టీ. దక్షిణాదిన అప్పుడప్పుడు కర్ణాటకలో గెలుస్తూ ఉంటుంది. ఈసారి అక్కడ ఓడిపోయింది. అయినా సరే తమిళనాడు, తెలంగాణలో జెండా పాతాలన్న కోరిక మాత్రం ఆ పార్టీలో ఉంది. ఈ క్రమంలోనే తమిళనాడుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ప్రయత్నంలో అనేక తప్పటడుగులు వేసింది. హిందీని రుద్దాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ విషయంలో బీజేపీ మొండిపట్టు తమిళనాడు ప్రజలకు బాగా కోపం తెప్పించింది. అందుకే అన్నాడీఎంకే పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీని తమిళులు ఘోరంగా ఓడించారు. అయినా సరే ఆ పార్టీ తీరు మారలేదు. తమిళులపై ఒత్తిడి చేయాలన్న ప్రయత్నమూ ఆగలేదు. 108 స్థానాలు సాధించి మెజారిటీకి కేవలం 10 సీట్లు తక్కువగా ఉన్న టీవీకేను ఆ పార్టీ వత్తాలని చూస్తోంది. అధిక సంఖ్యాక పార్టీ నాయకుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం విజయ్ కు ఉన్నప్పటికీ గవర్నర్ రూపంలో బీజేపీ మంత్రాంగం నడిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేయించకుండా విజయ్ కు అడ్డుపడుతూ మరింతగా తమిళుల వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. బీజేపీ గెలిచింది లేదు, గెలవబోయేది లేదు. ఇది తమిళ ప్రజల అభిప్రాయం. అయినా ఒకప్పుడు హిందుత్వ భావజాలాన్ని వాళ్లు పాక్షికంగా ఆమోదించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 18% ఓట్లు వేశారు. దాన్ని పాజిటివ్ ఓటుగా మార్చుకోవాల్సిన బీజేపీ తన నెగిటివ్ కార్యకలాపాల ద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంది. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ఆ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీర్ఘకాలికంగా నలుగుతున్న నీటి సమస్యను పరిష్కరించే హామీ ఇవ్వలేదు. దానికి ప్రత్యామ్నాయము చూపలేదు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను బలవంత పెట్టి పొత్తు కుదుర్చుకుందని చెప్పుకోవాలి. దాంతో జనం బీజేపీని దూరం పెట్టాలనే తీర్మానించుకున్నారు. ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. కేవలం ఒక నియోజకవర్గంలో బీజేపీ గెలవటంతో తమిళ ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఎంతో హడావిడి చేసే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా చెన్నైలోని మైలాపూర్ నియోజకవర్గంలో 3వ ప్లేస్తో సరిపెట్టుకున్నారు. అన్నాడీఎంకే ఓట్లు ఆ పార్టీకి బదిలీ కాలేదు. అన్నాడీఎంకే పోటీ చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు ద్రవిడ పార్టీకి బదిలీ అయినప్పటికీ అటు నుంచి ఇటు మాత్రం ఒక్క ఓటు రాలేదని చెబుతున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తల్లో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. కట్ చేసి చూస్తే ఇప్పుడు గవర్నర్ తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అసలే గవర్నర్లంటే కేంద్రానికి ఏజెంట్లని చెప్పుకుంటారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు ఆన్ రికార్డ్ ఇలాంటి ఆరోపణలే చేశాయి. విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోన్న తరుణంలో అటువంటి ఈక్వేషన్ నచ్చకనే బీజేపీ అక్కడ గవర్నర్ చేత గేమ్ ఆడిస్తోందని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చారు. కాకపోతే అందరూ ఒకటైతే గవర్నర్ కూడా ఏమీ చేయలేరు. 1-2 రోజుల్లో మద్దతు కూడగట్టుకొని వస్తే విజయ్ ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ ఆర్లేకర్ ఆపలేరు. ఆ సంగతి బీజేపీకి తెలియంది కాదు. కొంత టైం తీసుకుంటే ఏదైనా మ్యాజిక్ జరిగే వీలుంటుందని బీజేపీ ఆశ. కాకపోతే జనంలో ఆగ్రహం మాత్రం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది.